ఇక శ్రీమంతం చెయ్యరా ఏంది? పంచన ఎప్పుడైతుందా అని నేను చూస్తానా. ఇక మాకు చేసే వంచన లేదక్క. వీళ్ళ అత్త చేస్తుందేమో అంటే పోయి కాడ కూర్చున్నది. వాళ్ళ బిడ్డ చేస్తావా అని అడిగిన నేను. అడిగితే వాళ్ళ అత్తగారు వాళ్ళకి లేదట, చెయ్యొద్దన్నదట వాళ్ళ అత్త. కాదే అక్క, వాళ్ళకి లేకపోతే ఏమవుతుంది? తల్లిగారు వాళ్ళు చేయొచ్చు కదా. మరి భార్యకు శాతనవుతుందా? అయ్యో ఇది చేస్తా అని మా ఎగిరింది. చేస్తా అంటే వాళ్ళ అత్త వద్దన్నదట. మాకు లేనప్పుడు నువ్వు ఎట్లా చేస్తావు, అవసరం లేదన్నదట. ఇక వాళ్ళు పైసలు బాగున్నోళ్ళ ఎవరన్నా జిట్టి గిట్ట కొడతారని అట్లా అంటారు. ఇక 21 పెద్ద ఎత్తరు కావచ్చు. దీనికి బుద్ధి అని ఉన్నది మరి. వాళ్ళకంటే లేదు, మాకుండనే ఉండే వంచన మా అమ్మగారు వాళ్ళకు. రానికి వేయాలి కదా. మరి అంచనున్నప్పుడు వేయాలి. చెయ్యదట బద్మాసి. నా బిడ్డకి వేయంది, నేను నా కోడలికి ఎట్లా చేస్తా అంటది. దాని తెలివి పాడుగాను. దాని తెలివి కాదు మన్ను కాదు, దానికి కావురం బాగా. బిడ్డనే పట్టుకొని చస్తుంది. ఇగో ఈ వదనేమనేమో సప్పుడు వేయకుండా ఊకుంటుంది. ఒక్కొక్కరు ఈడ్చి 20 టన్నులు దంతాను ఇయ్యాలి రేపు. ఇక ఎవరి ఇష్టం వాళ్ళదక్క. బలవంతంగా అడిగి వేయించుకుంటే మన సంతోషం పాడవుతుందా? వాళ్ళకి సంతోషంతో వేయించుకోవాలి. కానీ అని బొందా, కోడలు కడుపైందని దానికి సంతోషమే లేదు మునిగి.